వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. కొండ నేలకు మందేస్తే ముందు నేలకు ఊడిపోయిందంట. ఇది మనకు సహజంగా తెలుగులో మనం ఈ సామెత వింటూ ఉంటాం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుకు ఖచ్చితంగా ఈ యొక్క సామెత అద్దం పడుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఎందుకు ఇది నేను చెప్తున్నాను అంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవహారం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో ఖచ్చితంగా జర్నలిస్టుల పైన మరీ ముఖ్యంగా కక్ష సాధింపు ఏమన్నా కొనసాగిస్తున్నారా అని అనిపించక మానదు. జరిగినటువంటి అన్ని వ్యవహారం చూస్తుంటే. అంటే ఆయన రాత్రికి రాత్రి ఏదో చేద్దాం అనుకుంటాడు. ఉదయం లేచేసరికి ఏది చేయలేని పరిస్థితి. అది కాస్త ఉల్టా పల్టా అవుతుంది. మొత్తం బూమరాంగ్ అవుతుంది. అవ్వగానే పాలసీలన్నీ కూడా యూటర్న్ తీసుకోవటం, మార్చేయటం. ఇప్పుడు అక్షరాల ఏ తంతు అయితే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుందో అదే తంతు అక్రిడేషన్లకు సంబంధించి, అంటే జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టులు మరీ ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి అక్రిడేషన్ల వ్యవహారంలో ఇటువంటి తంతే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది. ఒక కొత్త వివాదానికి తెరలేచింది. అంటే ఆయన పూర్తిగా సంస్కరిద్దాం, అంటే చాలా వరకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడైనా, దివంగత నేత ఆయన ఉన్నప్పుడైనా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడైనా, రోసయ్య గారు ఉన్నప్పుడైనా, లేదు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్నప్పుడైనా, లేదు తెలంగాణ ఏర్పడిన తర్వాత అయినా, తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న, కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ వ్యవహారం తీసుకున్న, ఎప్పుడు కూడా జర్నలిస్టులకు సంబంధించి సరే అరెస్టులు, కొంత హేట్రెడెడ్ స్పీచ్ ఇటువంటివి ఉండేది. కానీ అక్రిడేషన్లు మాక్సిమం కొంత పెంచి ఇచ్చేవాళ్ళు. డెస్క్ జర్నలిస్టులకు కూడా కొంత తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇటు తెలంగాణలో కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత డెస్క్ జర్నలిస్టులకు కూడా ఆ ప్రొవిజన్ కల్పించారు. సరే అక్రిడేషన్ అంటే ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే గుర్తింపు. దాంట్లో ప్రభుత్వం మనకేం ప్రత్యేక రాయితీలు ఏమి ఇస్తే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, లేదు అంటే వాళ్ళకి సంబంధించి కవరేజ్ కోసం వెళ్ళడానికి ఫ్రీ బస్ సౌకర్యం, లేదు మెడికల్ ఫెసిలిటీ. ఈ మూడే, అంతకు మించి పెద్దగా ఏమీ అక్కడ ఒరిగేది లేదు, వెలగబెట్టేది లేదు. కానీ ఇటువంటి వ్యవహారంలో ఇప్పుడు అక్రిడేషన్లకు సంబంధించి తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా అప్పట్లో ఏ అక్రిడేషన్లు అయితే ఉన్నాయో అవే అక్రిడేషన్లే 3 నెలలు 3 నెలలు 3 నెలలు కాలయాపన చేస్తా పొడిగించుకుంటా వస్తూ ఉన్నారు. అయితే నేను ఇప్పుడెందుకు అక్రిడేషన్ల గురించి మాట్లాడుతున్నాను అంటే, రీసెంట్‌గా అక్రిడేషన్లకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళు ప్రభుత్వం పెద్ద ఎత్తున సుదీర్ఘమైనటువంటి అధ్యయనం తర్వాత ఒక కమిటీ వేశారు, అధ్యయనం చేశారు. చాలా వరకు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు కొందరు జర్నలిస్టులతోటి, సీనియర్లతోటి. కొన్ని సంఘాలకు సంబంధించినటువంటి ఒపీనియన్స్ తీసుకున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఎట్టకేలకు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాని రిలీజ్ చేశారు. అది ప్రపంచంలో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా కొంత మ్యాచ్ అవ్వడానికి చాలా వరకు సాధ్యపడినటువంటి క్రైటీరియా. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి క్రైటీరియానే మెన్షన్ చేశారు అన్నది ఇప్పుడు చాలా మంది సీనియర్ జర్నలిస్టుల యొక్క వాదన. అందుకనే తాజాగా నిన్నటికి నిన్న పెద్ద ఎత్తున ఐఎన్పిఆర్కి సంబంధించినటువంటి భవనం దగ్గర జర్నలిస్టులు, వందలాది మంది జర్నలిస్టులు వెళ్ళారు, పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, నిరసన తెలిపారు, అరెస్టులు కూడా అయ్యారు. ఒకసారి చూడండి, ఆ విజువల్స్ కానీ ఫొటోస్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. మాసప్ ట్యాంక్ లో ఉన్నటువంటి ఐఎన్పిఆర్ భవనం వద్ద పెద్ద ఎత్తున జర్నలిస్టులు అందరూ కూడా మాకు న్యాయం జరగాలంటూ కూడా రోడ్లెక్కినటువంటి పరిస్థితి. మరి గత 10 ఏళ్లలో ఏ రోజు అక్రిడేషన్ల కోసం జర్నలిస్టులు రోడ్డెక్కినటువంటి సందర్భం. మరి ఇదే ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో అనేక సందర్భాల్లో మీడియా గురించి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనందరికీ కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. ప్రెస్ క్లబ్ గురించి ఆయన ఏం మాట్లాడడం మనందరికీ తెలుసు. మరి జర్నలిస్టుల గురించి ఏబిసిడీలు రానటువంటి వాళ్ళు కూడా జర్నలిస్టులు ఉన్నారు, లాగి కొట్టాలనిపిస్తుంటది. ఇటువంటి జర్నలిస్టుల విలువలు తగ్గించే వ్యాఖ్యలు కూడా బహిరంగంగా చేసినటువంటి వ్యవహారం. సరే గతంలో ముఖ్యమంత్రులు చేశారా, ఈయన చేస్తున్నాడా, ఇదంతా సెకండరీ సబ్జెక్ట్. మనం అక్రిడేషన్ల గురించి మాట్లాడడం. అయితే ఈ అక్రిడేషన్లకు సంబంధించి తాజాగా హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం నోటీసులు కూడా ఇచ్చింది. హైకోర్టు ఏం చెప్తుందంటే తెలంగాణకు సంబంధించినటువంటి అక్రిడేషన్ల విషయంలో, ఈ యొక్క అక్రిడేషన్ పాలసీ ఏదైతే 2026 ఉందో దానికి సంబంధించి వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి తాజాగా మంగళవారం రోజు నోటీసులు జారీ చేసింది. అట్లాగే అక్రిడేషన్ కమిటీ నిబంధనలు, అర్హతలకు సంబంధించి ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరి దీనిపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్, అట్లాగే జస్టిస్
మొహియుద్దీన్లతో కూడినటువంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టిన తర్వాత పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ డిజిటల్ కేబుల్ ఛానళ్లకు అక్రిడేషన్ల జారీకి నిర్ణయించినటువంటి అర్హతలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. అయితే ప్రస్తుతం అక్రిడేషన్ల జారీ ప్రక్రియ మొదలైందని, జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరగా ఏ ప్రాతిపదికన మార్గదర్శకాలు జారీ చేసిందో తెలుసుకోకుండా స్టే ఇవ్వలేమంటూ కూడా ధర్మాసనం పేర్కొంది. 3 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని సిఎస్ సాధారణ పరిపాలనా శాఖ అంటే జిఏడి ఆ యొక్క ముఖ్య కార్యదర్శికి, అట్లాగే ఐఎన్పిఆర్ సంబంధించి కమిషనర్కి, అట్లాగే మీడియా అకాడమీ చైర్మన్లకు కూడా ఆదేశాలు జారీ చేస్తూ మార్చి 12కు ఈ కేసు తదుపరి వాయిదా వేశారు. ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక ఒకసారి మనం చూస్తే, జర్నలిస్టుల ఫస్ట్ ప్రింట్ మీడియా విషయం మాట్లాడుకుంటే కరస్పాండెంట్కి, ఫోటోగ్రాఫర్కి సహజంగా అక్రిడేషన్లు ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు రాష్ట్ర జిల్లా స్థాయిలో ఏదైనా డిగ్రీ లేదా జర్నలిజంలో 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి కరస్పాండెంట్కి. అట్లాగే ఫోటోగ్రాఫర్కి ఈ ఈ ఈ నిబంధనలు చాలా వరకు అవుతుంది. కానీ ఏదైతే ఆ యొక్క ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు ఉంటుందో, ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్, ఇది అన్ని పేపర్స్కి ఉండేది. అది ఖచ్చితంగా అది అప్లోడ్ చేయొచ్చు. 9th నుంచి ఓపెన్ అయింది వెబ్సైట్. అయితే పిఆర్జిఐ అని అంటారు. పిఆర్జిఐ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తెచ్చిపెడుతుంది ఏ పేపర్ అయినా? అది ఎన్ని పేపర్లకు ఉంటుంది? అంటే ఇదొక ఒక నిబంధనతోటి ఆ యొక్క పేపర్ రావాల్సినటువంటి అక్రిడేషన్లకు కత్తెర వేయటానికి ఇదొక కుట్రలాగా చెప్పవచ్చు. అంటే జర్నలిస్టుల యొక్క గుర్తింపును రద్దు చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇప్పుడు అక్రిడేషన్స్ కనుక కట్ చేస్తే భవిష్యత్తులో వాళ్ళు జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరిగే పరిస్థితి ఉంటుంది. అండ్ ఇప్పటికే ఐఎన్పిఆర్ ఒక నోటీస్ అంటే ఒక సర్కులర్ కూడా ఇచ్చింది పోలీస్ శాఖకి, వాళ్ళందరికీ కూడా. ప్రెస్ అని రాసుకోవద్దు, ఓన్లీ అక్రిడేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం గుర్తించబడినటువంటి జర్నలిస్టులు, మిగతా వాళ్ళు ఎవరు జర్నలిస్టులు కాదు. కాబట్టి ఎవరు కూడా ప్రెస్ అని రాసుకోవద్దు. సో ఇట్లా జర్నలిస్టుల యొక్క బేసిక్ హక్కును కూడా కాల రాస్తుంది ప్రభుత్వం. ఇంకా నెక్స్ట్ తీసుకుంటే ఆడిట్ బ్యూరో అది ఏబిసి సర్టిఫికేట్ పేపర్కి సంబంధించి పిఆర్జిఐ, ఆర్ఎన్ఐ, అట్లాగే సిఏ జారీ చేసినటువంటి సర్క్యులేషన్ ధృవీకరణ పత్రం, అది కూడా 25,000కు తక్కువ సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రికలకు మాత్రమే సిఏ యొక్క ధృవీకరణ పత్రం. జర్నలిస్టు సంతకం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇట్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విషయాన్ని తీసుకుంటే వాళ్ళకు కూడా సేమ్ ఇటువంటి వ్యవహారమే. జర్నలిస్టుల పేర్లు ప్రతిపాదిస్తే యాజమాన్యం ఇచ్చినటువంటి లేఖ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, అట్లాగే రాష్ట్ర జిల్లా స్థాయిలో ఏదైనా డిగ్రీ లేదా జర్నలిజంలో 5 సంవత్సరాల అనుభవం లేదు అంటే 2 సంవత్సరాల అక్రిడేషన్ కార్డ్స్, నియోజకవర్గ మండల స్థాయిలో ఇంటర్మీడియట్ పాస్, ఇట్లా డిఫరెంట్ కండిషన్స్ అన్ని పెట్టడం. అయితే గతంలో కండిషన్స్ లేవంటే గతంలో కూడా కండిషన్స్ ఉంటాయి. ఫ్రీలాన్స్ కరస్పాండెంట్ విషయం తీసుకుంటే ఏదైనా మీడియా సంస్థలో 15 సంవత్సరాల అనుభవం, నియామక, అట్లాగే రిలీవింగ్ ధృవీకరణ పత్రాలట. మరి రిలీవింగ్ అయినటువంటి లెటర్లు మన జర్నలిజంలో మనకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ ఏ మీడియాలైనా రిలీవింగ్ లెటర్లు ఎన్ని కంపెనీలు ఇస్తాయో, ఎన్ని ఛానల్స్ ఇస్తాయో నాకైతే తెలియదు. చాలా వరకు ఉండవు. మానేసిపోతున్నాం అంటే పంపించేస్తారు అంతే. ఇక గతంలో పొందినటువంటి అక్రిడేషన్ కార్డులు 5 సంవత్సరాలు పెట్టాలట. అంటే 5 ఇయర్స్ అక్రిడేషన్ కార్డ్స్ పెట్టాలి. అట్లాగే గత 6 నెలలుగా పెద్ద, మధ్యస్థ దినపత్రికల్లో టైమ్ లైన్తో ప్రచురించబడినటువంటి 20 వార్తా క్లిప్పింగ్స్, ఫోటోలు, కార్టూన్లు పోస్ట్ చేయాలి. అట్లాగే జర్నలిస్ట్ సంతకం చేసినటువంటి సంతకం. అంటే 20 వార్తాపత్రికల్లో క్లిప్పింగ్స్ ఇవన్నీ పెడితేనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కింద మీరు ఎలిజిబుల్. లేకుంటే మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ కాదు. ఇది క్రైటీరియా. ఇక వయోవృద్ధ పాత్రికేయులకు కూడా సేమ్ ఇటువంటి నిబంధనలే ఉన్నాయి. ఇట్లా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద పెద్ద ఎత్తున వివాదం సాగుతోంది. ఇది రాజ్యాంగబద్ధమని జర్నలిస్టులు అందరూ వాదిస్తూ ఉన్నారు. మరి అంటే గత ప్రభుత్వాలు అసలు సరే ఇప్పుడు ఆల్రెడీ మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చేశారు, ఉచిత బస్సు నడుస్తోంది. జర్నలిస్టులు ఉంటే ఎన్ని వేల మంది ఉంటారు జర్నలిస్టులు? తెలంగాణ ఉన్నటువంటి సగం జనాభా ఉన్నటువంటి మహిళా లోకమంతా ఇవాళ ఫ్రీ బస్సు కోసం వాళ్ళు ఈ ఫెసిలిటీని అవైల్ చేసుకుంటుంటే, జర్నలిస్టులకు మీరు ఇవ్వాల్సినటువంటి అక్రిడేషన్ అంటే ధర్మంగా, న్యాయంగా వాళ్ళ హక్కుగా ఉన్నటువంటి అక్రిడేషన్లను కూడా మీరు కట్టడి చేసి ఇవ్వనటువంటి నేపథ్యంలో మీరు జర్నలిస్టుల కోసం మేనిఫెస్టో కమిటీలో ఏం పెట్టారు రేవంత్ రెడ్డి గారు? మరి మీరు వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడుదో పెండింగ్లో ఉన్నటువంటి హౌస్ సైట్లు ఇచ్చామని అన్నారు జేఎన్ఎన్ఆర్ఎం సంబంధించి. దానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో మళ్ళీ పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతున్నటువంటి నేపథ్యం కదా. సరే, ఏ ప్రభుత్వాలు ఎంతమంది జర్నలిస్టులకు ఎన్ని హౌస్ సైట్లు ఇచ్చినా, ఏ ప్రభుత్వం జర్నలిస్టులకు న్యాయం చేసింది అనేది ప్రతి ఒక్క జర్నలిస్ట్కి తెలుసు. మరి మీరు ఇవాళ స్వేచ్ఛగా ఉండాల్సినటువంటి జర్నలిస్టులకు మేము స్వేచ్ఛగా ఉంచుతున్నామని చెప్తున్నారు కదా బహిరంగంగా. మరి ఇవాళ ఈ యొక్క మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తాం అక్రిడేషన్లు అని చెప్పినప్పుడు ఇటువంటి నిబంధనలతోటి చాలా వరకు జర్నలిస్టులకు సంబంధించి అక్రిడేషన్లకు కత్తెర వేస్తే మీకు ఏం జరుగుతుంది?
అంటే వాళ్ళు అయితే బస్ ఫెసిలిటీ యూజ్ చేసుకుంటారు. ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు, మీ బడే బాయ్ గారు, మీరు చెప్తున్నటువంటి బడే బాయ్ గారు రైలుకు సంబంధించినటువంటి సౌకర్యాన్ని పూర్తిగా కట్ చేశారు. ఇప్పుడు అక్రిడేషన్ ఫెసిలిటీ ఉపయోగించి రైల్లో కేవలం జర్నలిస్ట్ ఒకరే పోయే అవకాశం ఉందనుకుంటాను. నాకు తెలిసి ట్రైన్‌లో ఇప్పటికే కట్ చేశారు చాలా వరకు. వాళ్ళ ఫ్యామిలీస్‌కి గాని, వాళ్ళకి గాని సంవత్సరానికి 2 సార్లు ఉండి అవి కూడా ఇవ్వడం మానేశారు. సో, ఇక్కడ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య భద్రత. ఇప్పుడు ఇన్సూరెన్స్ వస్తుంది. వాళ్ళకి హెల్త్‌కి సంబంధించినటువంటి హాస్పిటల్‌లో ఇప్పుడు ఖరీదైనటువంటి వైద్యం ఉంది కాబట్టి, ఆ ఖరీదైనటువంటి వైద్యం అవైల్ చేసుకోవడానికి అక్రిడేషన్స్ ఉంటే ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళకి వైద్యానికి భరించే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు చాలామంది వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా ఆ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్‌ని అవైల్ చేసుకుంటారు కదా! మరి జర్నలిస్టులు ఏం పాపం చేశారు రేవంత్ రెడ్డి గారు? ఇదొక ప్రశ్న. ఇంకోటి వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలకి 50% స్కూల్స్‌లో ప్రైవేట్ స్కూల్స్‌లో రాయితీ. ఇది ఎన్ని స్కూల్స్‌లో గ్రౌండ్ లెవెల్‌లో వర్కౌట్ అవుతుంది? ఎన్ని స్కూల్స్ 50%కి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అనేది $1,000,000 క్వెషను. ఎందుకంటే విద్యా హక్కు చట్టం 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే విద్యా హక్కు చట్టమే ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో ఏ ఒక్క రాష్ట్రంలో అమలు కావట్ల సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం. మరి మీరు ఇస్తున్నటువంటి ప్రత్యేక కలెక్టర్లు ఇస్తున్నటువంటి సర్క్యులర్లు, డీఈఓలు ఇస్తున్నటువంటి సర్క్యులర్లు ఏ ప్రైవేట్ పాఠశాల పాటిస్తుందో నాకైతే తెలియదు. మరి ఇవన్నీ ఇంత గందరగోళంగా ఉన్నప్పుడు మరి అక్రిడేషన్స్‌కి పూర్తి స్థాయిలో ఏది అమలు కానప్పుడు మరి మీరు అక్రిడేషన్‌లు కత్తెరేసుకోవటం వల్ల మీకొచ్చే చెడ్డ పేరే తప్పితే అంటే పలాని ముఖ్యమంత్రి హయాంలో జర్నలిస్టులు గొంతు నొక్కారు. జర్నలిస్టులకు అక్రిడేషన్‌లు కట్ చేశారు. స్ట్రీమ్ లైన్ చేస్తున్నామనే పేరుతో అవగాహన రాహిత్యంతో అక్రిడేషన్‌లను కుదింపు చేశారు అనే ఒక అపవాదు తప్పితే మీ మీద పెద్దగా ఏం ఒరిగేది లేదు. మరి ఇకనైనా ప్రభుత్వం ఆలోచించేయాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఐఎన్‌పిఆర్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన పూర్తి స్థాయిలో దీని మీద అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయనేమి ఇప్పుడు జర్నలిస్ట్ కాల. ఆయన కురవృద్ధులు. ఎప్పటినుంచో జర్నలిజంలో ఉన్నారు. ఆయనకు అన్ని ఇన్ అండ్ ఔట్స్ అన్నీ తెలుసు. మరి అటువంటి ఆయన కొంచెం దీని మీద కొంచెం సీరియస్‌గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయన ఎందుకు ఇటువంటి వ్యవహారానికి తెరలేపారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే సహజంగా సిపిఐ, సిపిఎం బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కార్మికుల పట్ల ఉంటారు. మరి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు రేవంత్ రెడ్డి గారికి ఒత్తాసు పలుకుతున్నారు? ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం. నాకు తెలిసి సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు చాలా అద్భుతంగా అసెంబ్లీలో ప్రభుత్వ సమస్యల్ని కొంత ఉన్నట్టుగా ఆయన చెప్తూ ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యవహారంలో కూడా ఇది తప్పు, మీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం ఇది కాదు, సరికాదు అని చెప్తూ ఉంటారు. మరి అటువంటి బ్యాక్‌గ్రౌండ్ సిపిఐ నుంచి ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు మరి ఈ వ్యవహారం ఏందో నాకైతే అర్థం కావట్లా. సో, ఎనీహౌ మొత్తం మీద అక్రిడేషన్‌లకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాకరేపుతోంది. చూద్దాం మరి హైకోర్టు ఇంటర్వ్యూన్ ఏ విధంగా ఉంటుంది? మార్చి 12 తర్వాత ఈ కేసు ఎట్లా టర్న్ తీసుకుంటుంది? మరి జర్నలిస్టులు ఏ విధంగా ముందుకెళ్తారు? ఎందుకంటే డే 1 నుంచి గగ్గోలు పెడుతూనే ఉన్నారు. ఈ మార్గదర్శకాలు వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో సార్లు మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇచ్చారు కాబట్టి జర్నలిస్టులు ఏం చేయబోతారు? ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తుంది? మీ అభిప్రాయాలు కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.